అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి. రాజశేఖర్, అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మహారాష్ట్రకు చెందిన రైతుల బృందం రెండోసారి పర్యటించింది. గత 2 రోజుల క్రితం కూడా ఓ బృందం వచ్చి పర్యటించింది. అనంతరం తాజాగా కూడా మళ్ళీ మరో మహారాష్ట్రకు చెందిన మరో రైతుల బృందం పర్యటించింది. అయితే వీరందరికీ కూడా రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి దగ్గరుండి రైతులను రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో పాటు వ్యవసాయ రంగంతో పాటు గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధిని కూడా దగ్గరుండి ఆయన చూపించారని చెప్పవచ్చు. మరోవైపు రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా సందర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా గజ్వేల్ సీఎం నియోజకవర్గం కావడంతో సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను దగ్గర అధికారులు కానీ లేదంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి కానీ దగ్గరుండి వాళ్ళకి ప్రతి అంశంపై పూర్తిగా అవగాహన కల్పించడంతో పాటు అభివృద్ధి పనులపై పూర్తిగా నిశితంగా వాళ్ళు పరిశీలించారు. వారందరికీ కూడా వీరు సహకరించారని చెప్పవచ్చు. అయితే గజ్వేల్ కు సంబంధించి ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర రైతుల బృందం అక్కడి నుంచి వచ్చి పూర్తిగా పరిశీలించారు. మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణ కూడా వారు రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గజ్వేల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి సీఎం కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. మరోవైపు ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా మాట్లాడుతూ గజ్వేల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పి కూడా రైతులకు వివరించడం జరిగింది. మరోవైపు రైతుల బృందం పర్యటన సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు గజ్వేల్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా పాడి పంటలకు సంబంధించి రైతులు విక్రయించుకునేందుకు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వీటన్నిటిని కూడా రైతులు పరిశీలించారు. మరోవైపు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి వారు దగ్గరుండి పరిశీలించారు, సానుకూలంగా స్పందించారు. ఇలాంటి అభివృద్ధి తమ రాష్ట్రంలో తమ ప్రాంతంలో కూడా జరగాలని చెప్పి రైతులు ఆకాంక్షించారు. సునీల్, ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులంతా చూసుకుంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి, తన బలాన్ని ఏదో చెప్పుకోవడానికి, లేకపోతే రైతులు పక్షాన ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఈ యొక్క ఆర్భాటం చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తుంది. అలా దానికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఇవే ఆరోపణలు చేస్తా ఉన్నారు. రైతులను మరి ఇక్కడ తీసుకొచ్చి గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధిని చూపించడం, ఇది బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా పోటీ చేస్తామని ఇదివరకు ప్రకటించిన నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన రైతులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులను కూడా గజ్వేల్ కు తీసుకొస్తారు. గజ్వేల్లో ఒక రోల్ మోడల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప గజ్వేల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగడం లేదు. సీఎం కేసీఆర్ చాలా రోజులుగా గజ్వేల్ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. మరోవైపు గజ్వేల్ కు సంబంధించి సమావేశాలు కూడా నిర్వహించడం లేదని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ఇది ఎన్నికల సంతగా మాత్రమే ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే రైతుల పర్యటన ఇప్పటికే ముగిస్తుందని చెప్పలేము. ఇక ముందు కూడా వేరే రాష్ట్రాలకు చెందిన రైతులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు మరోవైపు వివిధ అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎన్నికల స్టంట్ లో వీటన్నిటిని వినియోగించాలని చెప్పి కూడా టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.